ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి దయ వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి పాడి పంటలతోటి సుఖంగా ఉండాలని చెప్పి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆయన నిర్ణయం అభివృద్ధి వికేంద్రీకరణ, 3 ప్రాంతాలు బాగుండాలనే లక్ష్యంతో అభివృద్ధిని వికేంద్రీకరణ చేయటం ఆయన నిర్ణయానికి అందరం స్వాగతిస్తున్నాం. మరి గతంలో ఉమ్మడి రాష్ట్రాలుగా ఉండి మద్రాసు ఒకటే డెవలప్ అయింది, తర్వాత హైదరాబాదు రాష్ట్రం రాజధానిగా ఉండి హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది. మళ్ళా ఉద్యమాలు సపరేట్ రాష్ట్రాలు కావాలని చెప్పి ఉద్యమాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సదుద్దేశంతో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అభివృద్ధిని వికేంద్రీకరణ చేయటమే జరుగుతుంది. రాజధానిని మార్చడం కాదు. ఇక్కడ రాజధాని అసెంబ్లీ అనేది ఇక్కడే ఉంటది. దానికి సంబంధించిన మరి గవర్నర్ గాని ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కర్నూలుకి హైకోర్టుని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది వైజాగ్ కి, రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం అని అందరికి తెలిసిందే, ఉత్తరాంధ్ర కూడా బాగా వెనకబడ్డ ప్రాంతం అని అందరికి తెలిసే మరి రాష్ట్ర విభజనలో కూడా వాటికి అమౌంట్ కేటాయించడం జరిగింది. ప్రతి జిల్లాకి సంవత్సరానికి 50 కోట్లు కేటాయించి ఒక 3 సంవత్సరాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ తర్వాత మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకుండా ఆపేసాయి. 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి వెనకబడ్డ ప్రాంతాలనే చెప్పి ఉద్దేశంతో ఒక 3 సంవత్సరాలు ఇచ్చారు. అంటే వెనకబడ్డ ప్రాంతాలనే కదా, మళ్ళా రేపు భవిష్యత్తులో ఈ ఉద్యమాలు రాకూడదు, అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలకి వికేంద్రీకరణ, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ చేయాలి. ఆయన అన్ని ప్రాంతాలని సమానంగా చూడటం, సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని ప్రాంతాలకి ఒకే విధంగా ఇవ్వటం, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరి ప్రతి గ్రామానికి సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ సెంటర్ కానీ ఇవ్వటం, ప్రాంతాలుగా కాకుండా కులాలు చూడకుండా మేము గడప గడప తిరిగేటప్పుడు ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా కూడా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు, ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అనేక డెవలప్మెంట్ చేయడం అనేది ఇది ఒక నిదర్శనం. ఆయన చేస్తాడంటానికి కూడా ఒక నిదర్శనం. నేను మన అమరావతి ప్రాంతం అభివృద్ధి చేస్తా అంటే కూడా మేము కీలక పాత్ర పోషించి మన ప్రాంతాన్ని మరి ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది, గవర్నర్ పరిపాలన ఉంటుంది, ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని ఎడ్యుకేషన్ హబ్స్ వస్తాయి, అలాగే హెల్త్ సెంటర్స్ వస్తాయి, హెల్త్ హబ్ వస్తాయి, అనేక రకంగా డెవలప్మెంట్ మన ప్రాంతాన్ని తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తాం. మరి అమరావతిని కూడా పూర్తిగా డెవలప్ చేయాల్సిన బాధ్యతల్లో నేను కూడా నా వంతు నేను కృషి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. వికేంద్రీకరణ అనేది ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, ఒకే ప్రాంతం డెవలప్ అవడం మరి తర్వాత భవిష్యత్తులో రాబోయే తరాల్లో ఇబ్బంది కలిగిందనే ఉద్దేశంతో మరి ఆయన ఒక ముందు చూపుతోటి ఒక మంచి ఆలోచన చేయటం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. మేము అందరమే దానికి మరి స్వాగతిస్తున్నాం. మన ప్రాంతం డెవలప్ అయ్యేదంటే కూడా మేము పూర్తిగా మద్దతు ఇచ్చి మేము ముందుండి మన ప్రాంతాన్ని డెవలప్ చేసే దానిలో మేము అందరం సహకరిస్తాం. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే తప్పనిసరిగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన విధానాన్ని మన అందరం స్వాగతిస్తున్నాం.